సహజంగా ఎవరు కూడా కావాలని తప్పు చేయరు. తెలుసో తెలియక క్షణికావేశంలో చేసిన తప్పులకు చాలామంది బాధపడుతూ జైలుకెళ్తారు. అయితే జైలుకెళ్ళిన అలాంటి వ్యక్తులను అక్కడ ఉండే అధికారులు, జైలర్ కావచ్చు, సూపరింటెండెంట్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో అలా ఉండాలా, ఇలా ఉండాలా అని నేర్పించాలి. మీరు బెయిల్ పైన కానీ లేదా ఇంకొక విధంగా బయటికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా బతకండి, న్యాయంగా బతకండి, ధర్మంగా బతకండి అని చెప్పి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఒక సూపరింటెండెంట్ పక్కదారి పట్టిన ఉదంతం నెల్లూరు జిల్లాలో జరిగింది. నెల్లూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ శ్రీరామ రాజారావు అనే వ్యక్తి డబ్బులకి కకృతపడి, మందుకు కకృతపడి ఖైదీలు తప్పుదో పట్టిస్తున్నారని చెప్పి ఒక ఆరోపణలు భారీస్థాయిలో వినిపిస్తున్నాయి. దానికి సంబంధించిన వాయిస్ రికార్డులు కూడా కొల్లగైతే వాట్సాప్లో, సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఈ యొక్క సూపరింటెండెంట్ శ్రీరామ రాజారావు విడుదలైన ఖైదీలతో, అలాగే తెలుసో తెలియక చేసిన తప్పు వల్ల జైలుకు వచ్చే ఖైదీలతో మాట్లాడుతున్న వాయిస్ రికార్డులు బయటకు వచ్చాయి. తనకు చాలా కాస్ట్లీ వైన్ కావాలని, గతంలో మీరు పంపించిన వైన్ తాగితే కిక్కు లేదని, మంచి మందు కావాలని చెప్పి ఖైదీలను డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా అమౌంట్ విషయంలో కూడా మీరు గతంలో వేసిన అమౌంట్ చిన్న అమౌంట్ని ఇంకా అమౌంట్ పెన్షన్ అని చెప్పి డిమాండ్ చేసిన సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి, వాయిస్ రికార్డు వినిపిస్తున్నాయి. కొద్దిమంది ఫోన్పే ద్వారా పంపించిన ఆ ప్రూఫ్స్ కూడా మనకు మీడియా వద్దకు చేరడం జరిగింది. అదేవిధంగా మాట్లాడుతూ మీరు లోపలికి వచ్చినప్పుడు మీకు సకల సౌకర్యాలు బయట ప్రపంచంలో ఒక వ్యక్తికి ఏమైతే దొరకతాయో అన్నీ, ఇంకా మనం చెప్పకూడదు, అలాంటివన్నీ మీకు ఏమైతే కావాలో అలాంటి అన్నీ కూడా ఈ జైల్లో మీకు నేను ఏర్పాటు చేస్తాను, నాకు మాత్రము డబ్బు కావాలి, మందు కావాలి, ఈ డిమాండ్ వినిపిస్తూ ఉంది. ఈ యొక్క సూపరింటెండెంట్ శ్రీరామ రాజారావుకి కేవలం సంవత్సరం రోజులు మాత్రమే సర్వీస్ ఉందని కూడా మనకు తెలుస్తుంది. ఇలాంటి టైంలో అంటే చివరి శకంలో ఇలాంటి కకృతికి పాల్పడటం పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ఖైదీలు కూడా అంటే మనతో మీడియా ముందుకు రావడానికి భయపడ్డారు. చాలామంది ఖైదీలు కూడా మనతో మాట్లాడారు. ఇలాంటి సూపరింటెండెంట్ను తమ జీవితంలో చూడలేదని చెప్పి, మేమేదో తెలుసో తెలియకో క్షణికవేశంలో తప్పు చేసి జైలుకెళ్ళి అప్పు చేసి సప్పు చేసి బెయిల్పై బయటకు వచ్చామని మమ్మల్ని వేధిస్తూ డబ్బులు కావాలని చెప్పి సూపరింటెండెంట్ వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా జైలుకి లోపలికి వెళ్ళే ఖైదీలకు సంబంధించిన బంధువులు ఎవరన్నా ముందుగానే ఈ యొక్క సూపరింటెండెంట్ కన్సల్ట్ అయితే వాళ్ళకి లోపల రాజ్య భోగాలు కనిపిస్తారని చెప్పి ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ముందుగానే ముడుపులు అందించాలి. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కాస్ట్లీ ముందు కొన్ని పేర్లు కూడా చెప్పారు. మందుల పేర్లు 100 పేపర్స్ అంట, ఏదో ఇంకోటి రకరకాల పేర్లు కూడా చెప్పారు. అందులో కిక్కు లేదు, ఇది పంపించండి, ఇది తాగితే నాకు కిక్కు రాదని చెప్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క డబ్బుల వ్యవహారం కానీ మందుల వ్యవహారం కానీ మీరు డైరెక్ట్గా జైలుకు వచ్చి పైన నా గదికి రాని అని చెప్పి వాయిస్ రికార్డులో చెప్పడం అతని యొక్క బరి తెగింపునకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎవరైనా ఎక్కడైనా బయట లాడ్జ్లో మాట్లాడుకుందాం, లేకపోతే ఇంకో పార్కుల్లో మాట్లాడుకుందాం, ఇంకో చోట మాట్లాడుకుందాం అంటారు. కానీ ఈ జైలు బరి తెగించి అన్నీ వదిలేసి ఏకంగా జైల్లోకి పైన నా యొక్క క్యాబిన్లోకి రండి, అక్కడే అన్నీ మాట్లాడుకుందాం, డీల్ చేసుకుందాం అంటున్నాడంటే అతని యొక్క ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. అతని బ్యాక్గ్రౌండ్ మరి ఏ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, మరి అతని యొక్క దమ్ము ధైర్యం ఏమిటో అర్థం కావడం లేదు. ఇంత ధైర్యానికి తెగపడ్డాడంటే ఇక్కడ జిల్లా ప్రజలు ముక్కుని వేలేసుకుంటున్నారు. ఈ బయటకు వచ్చిన ఖైదీలు కూడా అబ్బా ఇలాంటి రాక్షసుని ఒక నల్లులు ఏ విధంగా రక్తం తాగుతాయో ఆ విధంగా తాగుతున్నాడు, ఆ విధంగా మనం అతను అడిగినవి కానీ ఇవ్వకపోతే జైల్లో నరకం చూపిస్తాడని చెప్పి వాళ్ళు బాధపడటం జరిగింది. ఏదేమైనా దాదాపు ఒక 10-15 వాయిస్ రికార్డులు బయటకు వచ్చాయి. ఆయన చరిత్ర అంతా డైరెక్ట్గా మాట్లాడాడు. ఏ మాత్రం భయపడకుండా నాకు పలానా బ్రాండ్ మందు కావచ్చు, విస్కీ కావచ్చు, వైన్ కావచ్చు, అలాంటివి కావాలి, అలాంటివన్నీ ఏర్పాటు చేయండి. లోపలుండే మీ యొక్క బంధువులు ఖైదీలకి పళ్ళు, పలహారాలు, మాంసాలు, చికెన్ బిర్యానీ A to Z పంపిస్తాను, వాళ్ళ లోపల సుఖ మొత్తం చూపిస్తాను, అంటే సకల సౌకర్యాలు చూపిస్తానని చెప్పి జైల్లో చెప్పడం ఏదేమైనా కానీ చాలా దారుణము. దీనిపైన ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారించి జైలర్పై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు. హలో సార్ నమస్తే సార్. చెప్పండి, ఎవరు? సార్ సులువుపేట నుంచి సార్. నిన్న రెడీ కదా సార్, రాకేష్. సరే బాబు చెప్పు, మళ్ళీ ఫోన్ చేయకపోతే సార్ అది చేశాను సార్, 10 ఎత్తలేదు దాని గురించి. సార్ ఆ నంబరు ఇది సింగరకొండ బలిషెట్ అని వచ్చింది సార్. అవును సార్, దానికి ఒక 5 చేస్తాను సార్. మొన్న ఆ అబ్బాయిని రిమాండ్ నుంచి మార్చినప్పుడు దుర్గా ప్రసాద్ 5 పంపించాను సార్ మీ కాడికి. రాలేదే సార్? అది జగదీష్ అనేది తీసుకొచ్చారు కదా సార్. ఎప్పుడు సార్? దుర్గా ప్రసాద్ అనే అబ్బాయిని రిమాండ్ బ్లాక్ నుంచి అడ్మిషన్ మార్చారు కదా సార్. అవును, ఆ రోజు 5 పంపించాను సార్. వాళ్ళు అక్కడ పిల్లగాలని చెప్తే ఇచ్చేస్తామని చెప్పాను సార్ ఫోన్ చేస్తే. ఎప్పుడు రా బాబు అది? సార్ రిమాండ్ బ్లాక్ నుంచి మార్చారు కదా సార్. రిమాండ్ నుంచి అడ్మిషన్ మార్చారు సార్ దుర్గా ప్రసాద్ అనే అబ్బాయిని. ఓకే. ఆ రోజు జగదీష్ నెల్లూరులో ఉంటారు కదా సార్, పాల్ జగదీష్. పాల్ జగదీష్ కాడ పంపించాను సార్ 5,000.
మరి గుర్తులేదు, నాకైతే సరే గుర్తులేదు. సరే సార్, ఇప్పుడు ఈ నంబర్ కి ఒక 5,000 పంపిస్తాను సార్. మరి చూడు మరి. సోమవారం కానీ మంగళవారం కానీ మా అన్న సురేందర్ ఉన్నాడు కదా సార్, ఆ, తన్ని సరెండర్ చేస్తాను సార్ జైలుకి. ఆ, అప్పుడు పైకి వచ్చి కలుస్తాను సార్ మిమ్మల్ని. సరే కానీ. కలుస్తాను సార్, చాలా బాగా చూసుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సరే కానీలే. థ్యాంక్ యూ సార్. ఓకే 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 సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, నేను వస్తాను చెప్పు, రాలేదు సార్ కోర్టుగా బాగా లేట్ అయిపోయింది సార్, కోర్టు పని మీద తిరుగుతాను. సరే రేపురా. సార్ రేపు వస్తాను సార్, డైరెక్ట్గా వస్తాను. ఇప్పుడు ఫోన్ పే ఆ నెంబర్కి చేయమంటారు సార్? నేను చెప్తాలే. సరే సార్, అలాగే సార్. రేపు చెయ్యి. సరే సార్, అలాగే సార్. రేపు ఫోన్ చేసి చెప్తా. సరే సార్, అలాగే. రేపు పైకి రా చెప్తా, పైకి రా. సరే సార్, అలాగే సార్. ఓకే. సార్ నమస్తే సార్. ఎవరు? సార్ రాకేష్ సార్, సులువుపేట సార్. రాజేషా? రాకేష్ సార్, సులువుపేట. మన రాకేష్? అవును సార్, ఈ మధ్య రిలీజ్ అయ్యాను కదా సార్, అది ఫోన్ పే చేసి. ఒరే బాబు చెప్పు. అదే సార్, మా అన్న వస్తా అని చెప్పాను కదా సార్. అవును. అది ఈ రోజు వస్తున్నారు సార్, ఆల్రెడీ జైలు కాడికి కూడా తీసుకొస్తా ఉన్నారు. ఏది? ఆ జైలు కాడికి తీసుకొస్తా ఉన్నారు సార్, సరెండర్ చేశారు ఈ రోజు. ఓహో, కోర్టుకు సరెండర్ అయ్యాడా? అవును సార్, కోర్టుకి సరెండర్ అయ్యి జైలుకి వస్తున్నారు సార్. అదే సార్, ఒక రోజు చూసుకుంటారని రేపు వచ్చి నేను కలుస్తాను సార్. మీకు కూడా ఆ రోజు ఫోన్ పే తక్కువ చేశాను. సరేరా, రేపురా. సరే సార్, రేపు డైరెక్ట్గా వచ్చి కలుస్తాను సార్. రేపు రా బాబు, సూపాన్ని కలవాలంట. సరే సార్, ఏదైనా బాటిల్ ఉండదు అమ్మట్లేదు సార్? మంచిది చూడు. సరే సార్, అలాగే సార్, తీసుకొస్తాను సార్. ఓకే, నువ్వు వాడికి వచ్చి ఫోన్ చేయి, పైకి తీసుకుంటాను. సరే సార్, అలాగే సార్. ఓకే కానీ. ఓకే సార్. సార్ పిలిపించాను, వస్తాడు సార్. ముందు ఆ ఇంటర్వ్యూ దగ్గర ఉండి మాట్లాడండి. సరే సార్, అలాగే సార్. పిలిపించాను, వస్తున్నాడు చూడు. సరే సార్. సార్ ఇది ఎవరికడ ఏమంటారు సార్? తర్వాత ముందు మాట్లాడండి. ఓకే సార్, అలాగే సార్. ఓకే సార్. ఒక అరగంటలో వస్తా, ఉండు అక్కడ. సార్ ఒక అరగంటలో వస్తా సార్. చాలా స్మాల్ రిక్వెస్ట్ సార్. సార్ ఫ్రూట్స్ ఏమన్నా ఇచ్చి సార్ అన్నకి. నువ్వు ఉంటా బాబు, ఒక అరగంట ఉండే బయట నుంచి తెప్పిస్తానులే కానీ. సరే సార్, అలాగే సార్. ఓకే. అరే బాబు బయలుదేరినాలే, 2 నిమిషాలు వచ్చేస్తాను. సార్ ఇక్కడ ఇంటర్వ్యూకి టైం అయిపోయింది అంటా ఉన్నారు సార్ వాళ్ళు. ఇంటర్వ్యూ పెట్టండి, మీరు పెట్టలేదా? పెట్టలేదు సార్, ఒప్పుకోవట్లేదు సార్, 4 అయిపోయిందని చెప్పని. 4 అయిపోయినాయి అంటున్నారా? అవును సార్. సరేలే కానీ, అది నడవదులే. నేను చూస్తా కదా, నీకెందుకు, నేను మాట్లాడిస్తాలే కానీ. సార్ అలాగే సార్. ఓకే సార్. పిటిషన్ వద్దులే. సరే సార్. ఓకే సార్. ఓకే సార్ నమస్తే సార్. బాబు చెప్పయ్యా. అదే సార్, అన్నకి ఫ్రూట్స్ ఏదో చెప్తాను సార్. డబ్బులు వేసినవా? అకౌంట్లో వేసినవా? సార్ మొన్న వచ్చి ఇచ్చాను కదా సార్. ఏంటి ఫ్రూట్స్ సార్? అతని అకౌంట్ కు డబ్బులు వేసినవా అంటున్నా. వేస్తున్నాను సార్. ఉన్నాయా డబ్బులు అకౌంట్ లో? ఉన్నాయి సార్. సరే, ఉంటే అవుట్ క్యాంటీన్ రాయించి సార్ బయట నుంచి తెప్పేసి ఇస్తాడు. సరే సార్, అలాగే సార్. అంతే కదా? ఓకే సార్. అవుట్ క్యాంటీన్ రాయిస్తాను సార్, బయట నుంచి తెప్పించి ఇచ్చాయా అంటాను, సరిపోదు. ఓకే సార్. అదే సార్, ఇంకా ఫేవర్ తగ్గలేదండి సార్ దానికన్నా సార్. నేను చూస్తాను, ఇప్పుడే కదా చెప్పావు. సరే, మనం తెచ్చిన బాటిల్ ఏంటిది? ఏం బాటిల్ అది? 100 పేపర్స్ సార్, రెడ్ లేబుల్ ఎక్కడ లేదు ఇక్కడ సులువుపేటలో. 100 పేపర్సా? 100 పేపర్స్ సార్. అవును సార్. 2.5 సార్ అది. సరే కానీ లేదు, అది తీసుకున్నాడు మంచిది కాదు సార్ అంటే ఏందిరా అన్న. వాడు మంచిదే ఇస్తాడే, ఎందుకు ఇస్తాడు అట్టాడే అన్న. మంచిది సార్, 100 పేపర్స్ సార్, 2,500 సార్ అది బాటిల్. ఓకేలే అయితే, ఇంకా చాలు, అర్థమైంది. ఓకే సార్. నేను రాయిస్తాలే అతనికి అవుట్ క్యాంటీన్ రాయిస్తే పండ్లు గిల్లు తెప్పిస్తాలే. సరే సార్, అలాగే సార్. థ్యాంక్ యూ సార్. సరే కానీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రేపు 4 అట్టరా, సాయంత్రం సార్. సాయంత్రం 4 గంటలకు అట్టరా. సార్ అలాగే సార్. 4 గంటలకు ఆడు ఉండుతట్టు రా అంటున్నా. సార్ అలాగే సార్. సార్ రెడ్ లేబుల్ తీసుకోమంటారా 100 పేపర్స్ తీసుకోమంటారా సార్? ఇది రెడ్ లేబుల్ తీసుకోమంటారా 100 పేపర్స్ తీసుకోమంటారా సార్? రెడ్ లేబుల్ తీసుకో. సరే సార్, అలాగే సార్. సరే సార్, అలాగే సార్. రెడ్ లేబుల్ తీసుకో. మా ఫ్రెండ్ మా స్టాఫ్ ఉంటాడు, వాడికి ఇచ్చేద్దులే. సరే సార్, అలాగే సార్. సరే సార్. సార్ మా అన్నోళ్ళు వస్తారు సార్, వాళ్ళని ఒకరు మీకు పరిచయం చేసి చిన్న సన్మానం చేద్దాం సార్. ఏంటిది? మా అన్నోళ్ళు వస్తారు, వాళ్ళు కూడా తీసుకొచ్చి మీకు పరిచయం చేసి ఒక చిన్న సన్మానం చేద్దాం సార్ మీకు. ఇప్పుడు ఎన్ని కాదులే కానీ, టైం వచ్చినప్పుడు నేను పిలిస్తే మీరు చేద్దూరులే. ఓకే సార్, అలాగే సార్. పబ్లిసిటీ ఉండకూడదు మనకు. అవునవును సార్. అసలు నువ్వెవరు నేనెవరు అన్నట్టు ఉండాలా. సరే సార్, అలాగే సార్. అర్థమైందా? అర్థమైంది సార్.
ఎందుకంటే నాకు కొంతమంది ఉంటారు కదా కింద ఆఫీసర్లు, అవునవును సార్, వాళ్ళకి నచ్చదు సార్. ఏడుస్తుంటారు. అవునవును సార్. రిలీజ్ అయిన ఖైదీని కూడా పైకి తీసుకుని మాట్లాడుతుంటాడు. అవును సార్. ఇవన్నీ ఏడుపులు అన్నమాట. ఓకే, నేను ఎవరితో అన్నాను సార్, చదిలేను సార్. మీరు చాలా హెల్ప్ చేస్తా ఉన్నారు సార్. అది ఆ? మీరు చాలా హెల్ప్ చేస్తా ఉన్నారు సార్, అట్ సార్ అంటాను సార్. చేస్తాము, కొంతమంది ఏడుస్తుంటారు సార్ అందుకనే సార్ మామూలుగా మీరు రాండి, మాట్లాడి వెళ్ళండి. సార్ ఆ బాటిల్ అక్కడ ఇచ్చేసి మామూలుగా మాట్లాడి వెళ్ళండి. సార్ ఇంటర్వ్యూ కింద తీసుకొని మాట్లాడదురు. సార్ అర్థమైందా? అర్థమైంది సార్. మామూలుగా రాండి పైకి, సార్ని కలవాలని. సార్ సార్ అంతే. సరే సార్, అలాగే సార్. ఆ పని చేయండి. నేను మీ వాడిని అక్కడ పెట్టుకొని చూస్తాను. సరే సార్, అలాగే సార్. ఇబ్బంది లేదా? ఓకే సార్, అలాగే సార్. థ్యాంక్ యూ సార్. ఆ బాటిల్ నారాయణకి ఇద్దరులే, నారాయణ. సరే సార్, అలాగే సార్. నారాయణ పైలట్ ఉంటాడు. ఓకే సార్, అలాగే సార్. ఆ? సరే సార్, అలాగే సార్. సరే కానీ మరి. ఓకే సార్, అలాగే సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్.